హార్ట్ఫుల్నెస్తో నా మొదటి అనుభవం జరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. నా మొట్టమొదటి రోజే నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అయినప్పటికీ ఈ సాధనా విధానాన్ని కొనసాగించడానికి ఇన్ని సంవత్సరాలుగా నన్ను నడిపించింది ఏమిటి? ఈ మార్గంలో కొనసాగడానికి నాకు ఇక ఏమి మిగిలి ఉంది? ఈ 15 సంవత్సరాలు నాకు తెచ్చిన ప్రశాంతత, సంతృప్తితో పాటు ఒక విధమైన అంతరంగ అశాంతి కూడా పెరుగుతోంది. అంతరంగంలో నిశ్శబ్దంగా ఉదయించే ప్రశ్నకు స్పందించే ఈ అశాంతి, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉన్నావా? దీనికి జవాబు బయట ఎక్కడో లేదు, ఈ ప్రశ్నలోనే ఉంది. ఎందుకంటే నేను ఎలా ఉండాలో అలా ఉంటే ఈ ప్రశ్న ఉదయించదు కదా. నిరాశ, నిస్సహాయతలను బయటపెట్టే ప్రశ్న కాదిది. ముఖ్యంగా అవకాశాలు దీనిలో ఉన్నాయని అది సూచిస్తుంది. ఇలాంటి ప్రశ్నలే లేకపోతే మన పరిణామమే లేదు. పరివర్తన మన చేతుల్లోనే ఉంది. దీనికి కావలసిన ఉపకరణాలను హార్ట్ఫుల్నెస్ సాధన మనకు అందిస్తుంది. అయితే పరివర్తన కోసం మనం ఈ ఉపకరణాలను వినియోగించుకోవాలని నిర్ణయించుకోవాలి. నిన్ను నువ్వు మార్చుకుంటున్నావంటే నిన్ను నువ్వు కొత్తగా సృష్టించుకుంటున్నట్టే. అయితే ఈ మార్పు లోపలి నుండే మొదలవ్వాలి. ధ్యాన సాధన వల్ల అంతరంగ పరివర్తన దానికదే వస్తుంది. అంతరంగ పరివర్తన లేకుండా మన జీవన శైలిలో, స్వభావంలో మార్పును ఆశించడం కేవలం ఒక కలయే. అంతేకాదు, బాహ్యంగా కనబడే మార్పు తనంత తానుగా జరగదు. దీన్ని సాధించడానికి కావలసిన సంపూర్ణ అంగీకారాన్ని కలిగి ఉండడం మన బాధ్యత. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలోని అద్భుతం ఏమంటే మనం మారాలని నిర్ణయించుకున్న ఆ క్షణమే మార్పు వస్తుంది. దీనికోసం మనమేమీ ప్రత్యేకంగా కోరుకోవలసినది, ప్రార్థించవలసిన అవసరం లేదు. దీనికోసం మనం ప్రత్యేకంగా ఏ పని చేయవలసిన అవసరం లేదు కూడా. పరిపూర్ణ అంగీకారంతో మన హృదయాన్ని తెరిచి ఉంచి అందులోకి చూస్తే మనం కోరుకున్న మార్పు అప్పటికే అక్కడ ఉన్నట్టు మనకు కనబడుతుంది. నువ్వు ఎలా ఉండాలో అలానే ఉన్నావా? ఈ ప్రశ్నకు మరో ప్రశ్నతో మనం సమాధానం వెతకవచ్చు. అది నేనెలా ఉండాలో నాకెలా తెలుస్తుంది? మళ్ళీ దీనికి కూడా సమాధానం బయట ఎక్కడో లేదు. ఈ విషయంలో నీ హృదయం కూడా నిశ్శబ్దంగా ఉండజాలదు. నీవు వినదలిస్తే నీ హృదయమే దీనికి సమాధానం చెప్తుంది. ఆ సమాధానాలు నీ హృదయం నుండి వరదలా వస్తాయి. హృదయం నుండి ఎడతెరిపి లేకుండా నీకు సంకేతాలు, సమాధానాలు అందుతున్నప్పటికీ నీ మనసు సముద్రపు ఘోషలాగా కల్లోలంగా ఉన్నప్పుడు నీవు ఆ సంకేతాలను వినిపించుకోలేవు. మనకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు మన హృదయమే మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. కానీ మనలోని ఆలోచనలు, ఉద్వేగాలు, అనుభూతులు, ప్రోద్బలాలు సృష్టించే ఘోష మధ్యలో నుండి ఈ మార్గదర్శక సూచనలు రావలసి ఉంటుంది. అయితే మన అంతరంగ స్థితి గందరగోళంగా ఉంటే హృదయం నుండి వచ్చే ఈ సూక్ష్మ దిశా నిర్దేశనాలని మనం ఎలా అవగాహన చేసుకోగలం? ఇటువంటి విషయాలను వివరించడానికి శాస్త్రవేత్తలు సంకేత తరంగానికి సిగ్నల్, అప్పుడు కలిగే శబ్దానికి నాయిస్ గల నిష్పత్తిని కొలమానంగా తీసుకుంటారు. ఈ నిష్పత్తి ద్వారా మనకు అవసరమైన సంకేత తరంగాన్ని, సిగ్నల్ నేపథ్యంలో కొనసాగే రణగుణధ్వనుల నడుమ కూడా మనం ఎంత బాగా వినగలమో అంచనా వేస్తారు. ఉదాహరణకు, రేడియో రిసీవర్ను ఫలానా పౌనఃపున్యానికి మనం ట్యూన్ చేసేటప్పుడు రకరకాల ఇబ్బంది కలిగించే శబ్దాలు కూడా మనకు మధ్యలో వినబడతాయి. ఒకవేళ ఈ రణగుణ శబ్దాలు ఎక్కువగా ఉంటే మనం కోరుకున్న పౌనఃపున్యంలో నిశ్శబ్ద తరంగాలను వినలేము. ఎందుకంటే మనం కోరుకున్న శబ్ద తరంగాలు అక్కడ నేపథ్యంలో ఉత్పన్నమయ్యే శబ్దాల మధ్య కలిసిపోయి మనకేమీ అర్థం కాదు. మన హృదయం నుండి వచ్చే సంకేతాలు ఎప్పుడూ గట్టిగా అరచినట్టుగా ఉండవు.
తాను చెప్పేదే వినమని మనల్ని బలవంతం చేయవు. అవి చాలా సౌమ్యంగా, మృదువుగా, మనతో గుసగుసలాడుతున్నట్టుగా ఉంటాయి. అసలవి పదాలు కూడా కావు, సూక్ష్మమైన భావాలు, ఆలోచనల రూపంలో మన మనసులో ప్రేరణ కలిగిస్తాయి. మన మనసు మౌనంగా, నిశ్చితంగా లేనంతవరకు, మన ఉద్వేగాలు సమతా స్థితికి రానంతవరకు ఈ అంతరంగ సంకేతాలు మన ఎరుకలోకి రావు. ఒక కొలను అట్టడుగున ఒక నిధిపేటిక ఉందనుకుందాం. అటువంటి కొలను ఎటువంటి అలజడి లేకుండా నిశ్చలంగా ఉంటేనే మనకు నీటి అడుగున ఉన్న ఆ బంగారపు తలుకులు కొంతైనా కనిపిస్తాయి. కానీ ఆ కొలనులోని నీరు అలజడిగా, బురదమయంగా ఉంటే మనకేమీ కనిపించదు. ఇక్కడ ఆ కొలను మన మనస్సు, ఆ నిధిపేటికే మన హృదయం. మనలోని అనియంత్రితమైన ఆలోచనలే ఈ తరంగాలు. మన అవగాహనను మసకపరిచే మనలోని ముద్రల సమాహారమే ఆ బురద. మన మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా తయారైనప్పుడే మన హృదయం మనకు రహస్యమైన విషయాలను బయటపెడుతుంది. ఇలాంటి ప్రశాంత స్థితిని సాధించడానికి మనం ధ్యానం చేస్తాం. స్వచ్ఛమైన స్థితి కోసం నిర్మలీకరణ, క్లీనింగ్ చేసుకుంటాం. మన హృదయం నుండి వచ్చే దివ్య సందేశాలను మనసు గ్రహించడానికి ప్రార్థనాపూర్వకమైన, వినమ్ర భావం నిండిన అంతరంగ స్థితిని మనం కొనసాగించాలి. గ్రహణశీల వైఖరి మరియు ప్రశాంతమైన, స్వచ్ఛమైన మనసును కలిగినప్పుడు హృదయం నుండి వచ్చే ఆలోచనలు వాటికవే ప్రేరణాత్మకమైన ఆలోచనలుగా మారతాయి. అప్పుడు జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులకు మనం ఎలా మసులుకోవాలో ఈ ప్రేరణాత్మకమైన ఆలోచనలు మనకు దిశానిర్దేశనం చేస్తాయి. అంతఃప్రేరణ మన మానవ సహజ చైతన్య నియంత్రణకు అతీతమైనది. తనకు తానుగా వ్యక్తమయ్యే విషయంగా మానవజాతి భావిస్తూ వచ్చిందని మనకు చరిత్ర నుండి అర్థమవుతుంది. అయినప్పటికీ దీన్ని గ్రహించడానికి తగిన విధంగా మము తయారు కావచ్చు. అందుకు చేయవలసిందల్లా మన మనస్సుని ధ్యాన సాధనకై లగ్నం చేయడమే. అలా చేయడం ద్వారా ఆ అంతఃప్రేరణను గ్రహించడానికి మనల్ని మనం తయారు చేసుకున్న వారం అవుతాము. అప్పుడు ఆ ప్రేరణను మనం కూడా ఒడిసిపట్టగలం. అలా ఒడిసిపట్టిన అంతఃప్రేరణతో మనమేం చేయాలి? మన పరిస్థితులకు అనుగుణంగా స్పందించడానికి దాన్ని హృదయపూర్వకంగా వినియోగించుకోవాలా, లేక బుద్ధిపూర్వకంగా కలిగే ఆలోచనలతో ఎంచుకోవాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. దీని గురించి దాజీ నాతో ఒకసారి ఇలా అన్నారు: ఒకవేళ మన హృదయం నుండి వచ్చే పరిణామశీల సంకేతాలను మనం పెడచెవిన పెడితే ఎటువంటి సాధనా విధానం కూడా మనకు ఉపయోగపడదు. ఏ గురువు మనకు సహాయం చేయలేరు. చివరకు భగవంతుడు కూడా సహాయం చేయలేడు. ఎందుకు చేయలేడు అని నేను వారిని అడిగాను. అందుకు ఆయన, నిద్రిస్తున్న వ్యక్తిని మనం సులభంగా నిద్రలేపవచ్చు, కానీ నిద్రిస్తున్నట్టు నటిస్తున్న వ్యక్తిని ఎవ్వరూ లేపలేరు అన్నారు. నీవు గనక నీ హృదయం సంకేతాలను స్పందిస్తే నీ హృదయం నీతో స్పష్టంగా, ప్రగతిశీలంగా మాట్లాడుతుంది. ఒకవేళ నీవు ఈ సంకేతాలను పట్టించుకోకపోతే అవి బలహీనపడి చివరకు మనం గ్రహించడానికి కూడా కష్టతరమవుతుంది. కానీ హృదయాన్ని అనుసరించడం మనకు సులువుగా ఉంటుంది. అందుకు కావలసిందల్లా కొంచెం ధైర్యం, దృఢ నిశ్చయం. అది మనకు మళ్ళీ మళ్ళీ కలిగే అనుభూతుల వలన అలవడుతుంది. హృదయం నుండి కలిగే ప్రేరణలన్నీ సహజ సిద్ధంగా కలిగేవి. ఎందుకంటే ఈ ప్రేరణ ప్రేమే కాబట్టి. హృదయం ఎప్పటికీ నిన్ను తప్పుదో పట్టించదు. ఉదాహరణకి, అది ఎవరినైనా దోచుకోమని లేదా బాధించమని కూడా ఎప్పుడూ చెప్పదు. కాబట్టి హృదయం నుండి కలిగే ప్రేరణలతో జీవించే వారి చర్యలు అప్రయత్నంగా, సహజంగానే మంచివిగా ఉంటాయి. కొన్ని సమయాలలో
సానుకూలమైన చర్యలను చేపట్టమని మన హృదయం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎవరికైనా సహాయపడమని బహుశా మనకు ఒక దృష్టిని అందించవచ్చు. ఇంకొన్ని సందర్భాలలో హృదయం నీ మనస్సాక్షి రూపంలో ప్రతికూల భావాలు, చర్యల నుండి నిన్ను హెచ్చరిస్తుంది కూడా. అయితే అది అరుదుగా మనకు సానుకూలమైన స్పందనను తెలియజేస్తుంది. దాజీ తరచూ చెప్తున్నట్టు, నువ్వు చేసే మంచి పనులకు నీ హృదయం నిన్ను అభినందించదు. నువ్వు సహజంగానే శ్వాసిస్తున్నందుకు నీ ఊపిరితిత్తులు నిన్ను అభినందిస్తున్నాయా అని ఒకసారి ఆయన నన్ను అడిగారు. మనం శ్వాస తీసుకోవడానికి కష్టపడినప్పుడే దాని ఎరుక మనకు కలుగుతుంది. ఇలా ఎరుకలోకి రావడం అన్నది ఏదో తప్పు జరుగుతుందని అర్థం. అదేవిధంగా వావ్, నువ్వు గొప్పగా పనిచేస్తున్నావని నీ హృదయం నీకు ఎప్పటికీ చెప్పదు. నువ్వు మారవలసిన అవసరం ఉన్నప్పుడే అది హృదయం నీకు తెలియజేస్తుంది. అయినప్పటికీ నీ జీవన గమనం స్వాభావికమైన పరిణామ దిశగా వెళ్తున్నప్పుడు నీ హృదయం ఆధ్యాత్మిక ఆనందంతో ఓలలాడుతుంది. హృదయం ఉల్లాసంగా ఉండడం అంటే అదే. అంటే దాని ప్రయోజనం సిద్ధించింది. మన దిశ ఎప్పుడూ ఊర్ధ్వ పరిణామ దిశగా సాగుతున్నట్లు. ఈ ప్రశ్నకు సమాధానం కొరకు హృదయాన్ని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవలసి ఉంది. సహజంగానే హృదయం మంచివైపు మొగ్గుతుంది. స్వీయ వ్యక్తిగత పరిణితి కోసమే శ్రమించే తత్వం హృదయాన్ని కదిలించలేదు. ఎందుకంటే హృదయం కేవలం స్వార్థంతో వ్యవహరించదు. మనసు నాది అని ఆలోచిస్తుంది. హృదయం మాత్రం మనది అని ఆలోచిస్తుంది. అదేవిధంగా మనస్సు నేను అని ఆలోచిస్తే హృదయం మనం అని ఆలోచిస్తుంది. హృదయానికి ఈ విశ్వమంతా పరిపూర్ణ ఏకత్వమే. ఆధ్యాత్మిక జీవితం సార్వత్రిక సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు అది కేవలం నేనుకు మాత్రమే పరిమితం కాదు. ఒక నది నుండి వేరుపడిన వాగు మహాసముద్రాన్ని చేరుకోగల అవకాశాలు చాలా అరుదు. అంతేకాకుండా అటువంటి ఒంటరి వాగు ఒకే చోట నిలిచిపోయి దుర్వాసనను వెదజల్లడం ప్రారంభిస్తుంది. మన జీవితానికి పరమార్థం ఉండాలనుకుంటే, దాన్ని అంతులేని మహాసముద్ర తీరాలకు కొనిపోవాలనుకుంటే, అప్పుడు మనం మన వ్యక్తిగత ప్రయోజనం గురించి మరచిపోవాలి. ఎప్పుడైతే నేను నా గురించే ఆలోచిస్తానో అప్పుడు నేను చేసే పనులకు నా హృదయం కూడా సహకరించదు. నా జీవితంలో దీన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రయోజనం ఎప్పుడూ ఒక్కరికే పరిమితం కాదు. అది ఎప్పుడూ సమిష్టిగానే ఉంటుంది. ఎప్పుడైతే మన మాటలు, చేతలు, ముఖ్యంగా మన సంకల్పం ఎక్కువగా పరహిత ప్రధానంగా ఉంటాయో అప్పుడు మన జీవితం మరో స్థాయిలో కొనసాగుతుంది. మన జీవితాలకు సార్థకత చేకూరుతుంది. అప్పుడు మన హృదయాలు కార్యరంగంలోకి దూకుతాయి. కాబట్టి మీ హృదయాలు చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి, నమ్మకంగా అనుసరించండి. దీన్నే మీ అంతరంగ గురువుగా భావించండి. మీ జీవన గమనంలో ప్రతి చిన్న విషయంలోనూ అది మీకు దారి చూపిస్తూనే ఉంటుంది. హార్ట్ఫుల్నెస్ అంటే అదే. థ్యాంక్ యూ.